హలో ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు వాళ్ళ వీడియోస్ వ్యూస్ రావడం లేదు, లైక్స్ రావడం లేదని చాలా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడైతే నేను ఒక యాప్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మధ్యలో చూసి స్కిప్ చేస్తే కనుక మీకు పూర్తిగా అనేది అర్థమవ్వదు. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. సో ముందుగా మనము ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బటన్లోకి వెళ్ళి వైటీ సోషల్ అనే యాప్ని క్లిక్ చేసి ఈ యాప్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు బ్యాడ్ అనేది ఇట్లా వస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, అది క్లిక్ చేసి అందులో వచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. మీ ఈమెయిల్ని అనేది వేయండి. మీ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి మీరు ఏ ఈమెయిల్ అయితే ఇస్తారో అదే ఈమెయిల్ అనేది వేసేయండి. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ 3 కేటగిరీలు అయితే ఉంటాయి: లైక్, సబ్స్క్రైబ్, వ్యూస్. ఈ 3 కేటగిరీస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మనకు పైన పాయింట్స్ కనబడుతున్నాయి కదా, ఆ పాయింట్స్ అనేది మాకు కావాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్స్ అనేది కావాలి. ఆ పాయింట్స్ కావాలంటే ఇక్కడ లైక్ అనేది బటన్ ఉంది కదా, ఆ లైక్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది మనకు ప్లే అవుతుంది. ఫస్ట్ ఈ వీడియో అనేది 60 సెకండ్స్ ఉంది. 130 పాయింట్స్ అయితే వస్తాయి మనకు. 60 సెకండ్స్ వ్యూ అనేది చూడాలి ఇది. దీని తర్వాత వచ్చేసి 130 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ పైన అనేది యాడ్ అయిపోతాయి. సో వెళ్దాం, ఇప్పుడు వీడియోలో లైక్ అనేది కొడదాము, చూద్దాం. ఈ వీడియో అనేది ప్లే అయిపోతుంది. ఒక 50 సెకండ్స్ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ లైక్ అనేది చేసేస్తే దీనికి. దాని తర్వాత వచ్చేసి బ్యాక్ టు యాప్ అనే ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం క్లిక్ చేసేయాలి. దీనైతే క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ మెయిన్ దాంట్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడికైతే నేనైతే బ్యాక్ యాప్ కొట్టేశాను. ఇప్పుడు చూద్దాము పాయింట్స్ అనేవి యాడ్ అయినాయా లేదా అనేది మీరు చూడండి. సో ఇక్కడైతే నాకు 130 పాయింట్స్ అయితే యాడ్ అయినాయి. ఇలాగే అండి, ఇంతే సింపుల్గా. మనకి ఇక్కడ వచ్చేసి 1450 పాయింట్స్ అయితే అయినాయి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియో కావాలంటే కనుక 300 సెకండ్స్కి 370 పాయింట్స్. ఇట్లా మనకు సెకండ్స్ ఎక్కువైన కొద్దీ మనకు పాయింట్స్ అనేవి కూడా ఎక్కువ వస్తుంటాయి. అండ్ ఇక్కడ ఆటో ప్లే అని ఉంది కదా, అది కనుక మనం క్లిక్ చేస్తే డైలీ మనం ఏం కూడా బ్యాక్ రావాల్సిన అవసరం లేదు, ఏది కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అదే వచ్చేసి లైక్ కొడుతుంది, అదే మళ్ళీ బ్యాక్ వస్తుంది, అదే మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చేసుకుంటుంది. సో ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది ఉండే బటన్ ఉంది కదా, ఈ సబ్స్క్రైబర్స్ అయితే కొట్టద్దు, అదైతే కనుక అంతగా వర్క్ అనేది అవ్వడం లేదు. సో ఇదైతే వ్యూస్ ఇంకొకటి. ఈ వ్యూస్ కూడా ఒకసారి మనకు వచ్చేసి పాయింట్స్ అనేవి వస్తాయి. 60 సెకండ్స్ వీడియో కనుక చూస్తే 48 పాయింట్స్ అనేవి మనకు యాడ్ అవుతాయి. ఈ పాయింట్స్ అనేవి చూద్దాం యాడ్ అవుతాయో లేదో చూద్దాం. మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాచ్ అనేది చేస్తూ ఉండాలి అంతే. వ్యూ అనేది చేస్తే కనుక దాని తర్వాత వచ్చేసి మనకు పాయింట్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇక్కడైతే వీడియో అనేది అయిపోయింది. 48 పాయింట్స్ అనేది నాకు యాడ్ అయిపోయింది. ఇంకా నా దగ్గర వచ్చేసి 2200 పాయింట్స్ ఉన్నాయి కదా. ఇంకా దీని ద్వారా నెక్స్ట్ మనం ఎట్లా చేయాలి, ఇప్పుడు వచ్చేసి నేను ఈ వీడియో అనేది నాకు వ్యూస్ రావాలి. ఈ వీడియోస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు వ్యూస్ 81 ఉంది. 81 అనేది ఈ వీడియో యొక్క లింక్ అనేది మనము కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఆ యాప్లోకి వచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది బ్యాడ్. అంటే ఇక్కడ ఛాంపియన్ అనేది కదా, ఛాంపియన్ దాంట్లో వచ్చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ అనేది వత్తండి. ప్లస్ బటన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైన వచ్చేసి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఒకే వీడియోను చాలాసార్లు ఎక్కువసార్లు అనేది వేయకూడదు. సో ఇక్కడ వచ్చేసి నేను నా యూట్యూబ్ వీడియో యొక్క లింక్ అనేది అక్కడ వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా కింద మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి 25 వ్యూస్ కావాలంటే 1500 పాయింట్స్ అయితే అవుతాయి. 60 సెకండ్స్ వీడియో డ్యూరేషన్ అనేది చూస్తారు వాళ్ళు. సో దీని మీద అయితే క్లిక్ చేసాము, ఒక యాడ్ అనేది వచ్చింది. ఈ యాడ్ వచ్చేసి చూసేసి స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇట్లా మనకు క్రియేట్ క్యాంపెయిన్ అనేది వస్తుంది, దాని మీద ఎస్ అనేది వచ్చేసేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి క్రియేట్ చేసేయండి. క్రియేట్ చేసిన తర్వాత మనకు ఇట్లా అయితే వచ్చేస్తుంది.
సో ఇంక పైన వచ్చేసి మనకు 25 వ్యూస్ అనేది రావాలి. ఇప్పుడు దీనికి ఎంత టైం పడుతుంది అనేది మీరు చూడండి. కొన్ని ఒక 2 మినిట్స్కి ఒకసారి రిఫ్రెష్ అట్లా చేసుకుంటూ ఉంటే మీకు వచ్చేసి అక్కడ 25 వ్యూస్ అనేది క్లియర్ అయిపోతాయి. సో ఇలాగే మన వీడియో చూసి పాయింట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మన వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, నాకు వచ్చేసి 1-2 మినిట్స్లోనే 5 వ్యూస్ అయితే వచ్చేసాయి. సో ఇంకా చూద్దాం, ఇక్కడ వచ్చేసి 81 ఉండేది, పెరిగినాయా లేదా అనేది. సో 81 నుండి 87కి అయితే వచ్చేసాయి. సో వ్యూస్ అయితే పెరుగుతూ ఉన్నాయి అండ్ వాచ్ అవర్ అనేది కూడా పెరుగుతూ ఉంది. 81 నుండి 87 వరకు వచ్చేసాయి. సో ఇంకా అంతే, ఇంకా ఇది రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటే ఇన్ కేస్ ఒక 10 మినిట్స్లో 25 వ్యూస్ అయితే వచ్చేస్తాయి మనకు. ఆ 25 వ్యూస్ అనేది కూడా మనకు దాంట్లో మన వైటీ స్టూడియోలో వచ్చేసి కౌంట్ అయిపోతాయి. దీంట్లోనే మనకు పెయిడ్ ప్రమోషన్ అనేది కూడా ఉంది. సో పెయిడ్ ప్రమోషన్ అయితే నేను ఎంకరేజ్ చేయడం లేదు. దాన్ని కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు పెయిడ్ ప్రమోషన్కి. ఎంతైనా కానీ మీ దగ్గర టైం ఉంటే కనుక వీడియోస్ అనేది వ్యూస్ చేస్తూ ఉండండి, పాయింట్స్ ఎర్న్ చేస్తూ ఉండండి. దాని తర్వాత వచ్చేసి మీ వీడియోస్ అప్లోడ్ చేసేసి దాని యొక్క వ్యూస్ అనేది తీసుకుంటూ ఉండండి, అంతే. ఇంకా చాలా సింపుల్ అండి, యాప్ చాలా సింపుల్గా ఉంది. సో ఇక్కడ చూడండి, 87 నుండి 90కి వచ్చేసింది. ఇంకా పెరుగుతూ ఉంటాయి. 25 వ్యూస్ అయితే కనుక మనకు దగ్గర ఒక 10 or 15 మినిట్స్ మ్యాక్సిమం అయితే 15 మినిట్స్ లోపే మీకు వ్యూస్ అనేది వచ్చేస్తాయి. సో ఇలాగే మనము వీడియోస్ అనేది చూస్తా ఒక 1000 వ్యూస్ వరకు మనం కొట్టుకోవచ్చు. ఒక 1 అవర్లో 1000 వ్యూస్ అనేది అయిపోతాయి. మన దగ్గర ఏమంటే పాయింట్స్ అనేది కావాలి. పాయింట్స్ అనేది ఉంటే మనం వచ్చేసి 1000 వ్యూస్ అనేది ఆల్మోస్ట్ ఒక మినిమం ఒక 10,000 to 20,000 పాయింట్స్ అనేది ఉంటే మనకు ఆటోమేటిక్గా మన వ్యూస్ అయితే 1000 వ్యూస్ అయితే వచ్చేస్తాయి. సో ఇదే అండి ఈ యాప్ అనేది చాలా బాగుంది. సబ్స్క్రైబ్ అయితే మాత్రం కొట్టద్దు. సబ్స్క్రైబ్ కనుక కొడితే సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతారు, కానీ మీకు నెక్స్ట్ డే అనేది సబ్స్క్రైబర్స్ మళ్ళీ రిటర్న్ మీకు ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. అవి అంతే ఫ్రెండ్స్, వీడియో మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యాప్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అనేది ఇచ్చాను. ఛానల్ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.